తీసుకుని వెళ్ళింది కదా లాస్ట్ వరకు. తను పోరాడింది అన్ని విధాలుగా లాస్ట్ వీక్ వరకు. యాక్చువల్లీ నేను అడగాలి మీ అందరినీ ఆమె మీద ఫీలింగ్స్ ఏంటి డైరెక్ట్గా అంటే మీరు ఇప్పుడు ఆమె సెకండ్ రన్నర్-అప్ దాకా వెళ్ళింది, కప్పుకి ఆల్మోస్ట్ వెళ్ళింది అంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్తోనే కదండి, లేకపోతే వెళ్ళేది కాదు. సో తను ఖచ్చితంగా ఆట ఆడింది కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. సంజన గారికి మీరు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయలేదు, దివ్య గారు చేశారని చెప్పి మాట్లాడారు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారా? నా ఒపీనియన్ ఇన్నర్ హౌస్లో ఏముంది అదే నా ఒపీనియన్ అండి. లేదండి అంటే చెప్పండి, మీకైనా మైనస్ అయింది అంటారా? నాకు మైనస్ అయిందో ప్లస్ అయిందో నాకు తెలియదు అండి. నాకు తెలిసినంత వరకు నాటైతే నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నానో నేను అదే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాను. సో అక్కడ మాకేమీ పర్సనల్గా ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు. సో నేను ముందు నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ వీక్లో నేను బాల్ గేమ్ ఆడినప్పుడు కూడా దివ్యను కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయిని నేను ముందుకు తీసుకొచ్చాను, ఆడాను. సో అదేవిధంగా ఆ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా సపోర్ట్ అక్కడికి. సో మీకు దివ్యుల మాదిరి గారు గొడవ అయింది కదా, దాని గురించి ఏమైనా మాట్లాడతారు? మాధురి గారికి నాకు గొడవైన మాట వాస్తవమే, కానీ దాని తర్వాత మేము ఎప్పుడు నామినేషన్స్లో నామినేట్ ఏం చేసుకోలేదు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఆవిడని నేను నామినేట్ చేసే లోపల ఆవిడకి 4-5 గోల్డ్లు పడిపోయేవి. సో ఆవిడ వ్యక్తిగతంగా మీ ముందు ఎలా ప్రొజెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ లేకపోతే నా గురించి ఆవిడ హౌస్లో మాట్లాడినవి నేను బయటకు వచ్చాక నేను చూశాను. కానీ నాకు ఆవిడ మీద వ్యక్తిగతంగా ఎటువంటివి లేవు. అండ్ ఆవిడ మరి బయటకి ప్రొజెక్ట్ అయిందో లేదో 2-3 సార్లు ఆవిడ హౌస్లో ఏడవడం కానీ వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకోవడం కానీ ఆవిడ సాఫ్ట్ కార్నర్ కూడా నేను చూశాను. సో ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది, అది మనం బయటకి చూపించాం. ఆవిడ బయటికి బ్యాడ్ బాగా ప్రొజెక్ట్ అయి ఉంటుందేమో, కానీ హర్ గుడ్ కూడా నేను చూశాను. అంటే లోపల హౌస్లో మీరందరూ గుడ్ అనుకునే వాళ్ళ బ్యాడ్ నేను చూశాను. ఓకే, హౌస్లో ఉంటే మీకు ఎలా అనిపించింది అడిగారే చెప్తున్నాను. మీకు గుడ్ అనిపించిన వ్యక్తుల్లో బ్యాడ్ నేను చూశాను, అండ్ బ్యాడ్ అనుకున్న వ్యక్తుల్లో గుడ్ కూడా నేను చూశాను. సార్ మీరున్న 4 వారాల్లో మీ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది, మీరు ఎలా అభిప్రాయపడతారు? అది లైఫ్ టైం అంటే మన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అంటే కోట్లాది మంది సమక్షంలో జరుగుతున్నట్టే. అంటే మనం ఏదో ఫ్రెండ్స్ నలుగురిని పిలుచుకొని మనం పార్టీ చేసుకుంటుంది. హౌస్లోకి వెళ్ళేంత వరకు అక్కడ నాకు ఎవరో వర్షం లేరు. మీ అందరూ చెప్పినట్టే సాయి చాలా సాఫ్ట్గా ఉంటాడా, లేకపోతే సాయి అరవడా, లేకపోతే అరుస్తాడా అని మీరే అక్కడ అందరూ కలిసి కరెక్ట్గా అదే వీక్లో భరణి గారు శ్రీజ గారు కూడా హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చారు. అదే మూమెంట్కి మేమందరం భరణి గారికి శ్రీజకి టాస్క్లు ఆడాల్సి వచ్చింది. సో నేను ఆ మూమెంట్లో ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా వాటర్ మెలన్తో నీట్గా కట్ చేసి శ్రీజ కానీ, డిమాన్ పవన్ కానీ, వీళ్ళందరూ మొత్తం ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ కూడా, సంజన గారు అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు నాకు. సో మీరందరూ చూశారు కదా ఏం జరిగింది. సో పరిచయం అయిన వ్యక్తుల మధ్యలో జరగడం వేరు, పరిచయం కాని వ్యక్తుల మధ్యలో వాళ్ళు 2 వారాల ముందు పరిచయం అయ్యి కోట్లాది మంది మీ అందరూ ఇంతమంది చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయడం అనేది నాకు అదృష్టం. అండ్ అంత మంచి స్పేస్లో మనందరం కలిసాం ఆ పాయింట్లో, దానికి నేను చాలా హ్యాపీ. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లింక్ అయి ఉంటుంది ఓటింగ్ టాస్క్స్ చాలా ఉంటాయి. సో అటువంటి వాటికి ఖచ్చితంగా బాండింగ్స్ అని కాకుండా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సపోర్టివ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉండాలి, అందులో తప్పే లేదు. అయితే హౌస్లో ఎవరిని నామినేట్ చేసినా శ్రీనివాస్ సాయి నామినేట్ చేస్తే శ్రీనివాస్ సాయి గొడవ పెట్టాడు, శ్రీనివాస్ సాయి అరవడు అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేశారు అని చెప్పేసి ప్రజలు ఉద్దేశిస్తున్నారు. మరి మీరేమంటారు? నేనేమో అలా అనుకోవట్లేదండి, ప్రజలు కూడా అలా ఉద్దేశిస్తున్నారని నేను అనుకోలేదు. ఎందుకంటే దీన్ని కొత్తగా పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే శ్రీనివాస్ సాయి ఏం అనడు, ఏమి అంటాడు అనేది ఏం లేదండి. మీరు నా ఆట చూసుంటే కనుక నేను ఆడిన కంటెస్టెంట్స్తో నన్ను ఎప్పుడు కూర్చోబెట్టినా కానీ, లేకపోతే ఎప్పుడు మాకు డిబేట్ జరిగినా కానీ నేను అరుస్తున్నానో లేకపోతే సాయి ఫైర్ అవుతున్నాడనే డిస్కషన్స్ హౌస్ లోపల నాతో ఉండేది, కానీ ఎక్కడా కూడా సాఫ్ట్గా ఉన్నాడు ఇటువంటివి ఏమీ లేవు. మీరు మళ్ళీ ఒకసారి వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా మీకు తెలుస్తుంది ఆ కాంబినేషన్స్లో మాట్లాడాలి. అయితే మీరు బిగ్ బాస్ హౌస్లో అప్రాక్సిమేట్గా 3 వారాలు ఉన్నారు. ఆ 3 వారాల్లో ఏం నేర్చుకున్నారు? 4 వారాలు 4 వీక్స్. ఓకే, 4 వీక్స్ ఏం నేర్చుకున్నారు మీరు? 4 వీక్స్ నా గురించి నేను తెలుసుకున్నానండి, పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ ముందు నటిస్తున్నారా, సరిగ్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను మధ్యలో వెళ్ళాను,
ముందు నుంచి. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక టీం ఉంది. మేము ఎప్పుడైతే ఫైర్ స్టార్మ్స్ లోపలికి వెళ్ళామో అక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఉండింది, వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఐకమత్యంగా ఆడారు, మేము ఆడలేకపోయాం ఫైర్ స్టార్మ్స్. ఎందుకంటే ఫైర్ స్టార్మ్స్ని పంపించిన ఇంటెన్షనే అక్కడ మేమందరం కూడా ఐక్యమత్యంగా వాళ్ళని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. కానీ నేను ఒక్కడిని అక్కడ ఐకమత్యం అంటే అందరూ కలిసే కదా ఆడాలి, సో నేను ఒక్కడిని కాదు కదా అక్కడికి వెళ్ళి అందరినీ ఫేస్ చేయాలి. వాళ్ళు చాలా బాగా ఆడారు ఓజీ టీమ్. డెఫినెట్గా ఫైర్ స్టార్మ్స్కి వచ్చేసరికి కొంచెం మా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. అండ్ ఆరోగ్యరీత్యా ఆయేషా వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ వల్ల ఫైర్ స్టార్మ్స్ ముందు నుంచి వెళ్ళిపోవడం, సో మేమే టార్గెట్ అయ్యాము.